మండోదరెవరు? మండోదరి కాదురా మొగుడా, నీకు దండం పెడతాను. మండోదరి కాదు, మన్మధుడు. మన్మధుడు మన్మధుడి గెటప్లో మన అల్లుడొస్తాడు. అందుకోసం గత సంవత్సరంగా ప్రతి పౌర్ణమికి ఎదురు చూస్తున్నాం. ఇంకా మన్మధుడికి మన అమ్మాయి మీద కరుణ కరిగినట్టు లేదండి. దానికోసమే ఎదురు చూస్తున్నాం. బాబా చెప్పింది జరుగుతుంది. ఇవాళ సాయంకాలం ఖచ్చితంగా వస్తాడని నాకు గట్టి నమ్మకం. ఏంటి, నీ జల్లో పువ్వులు పెట్టాలా? అలాగే, మల్లెపూలు తెస్తా. నీ బ్రహ్మచెవుడితో చచ్చిపోతున్నాన్రా మగడా. సరే, నువ్వెళ్ళి పూలు తీసుకురా. తర్వాత ఏం కావాలో ఎలా చెయ్యాలో చెప్తాను. పౌర్ణమికి సాంప్రదాయానికి కాబోయేవాడు మన్మధుడు గెటప్లో వస్తాడని ఆ పిచ్చిబాబా ఎవడో చెప్పాడు. దాన్ని వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. అంతా మనకోసమే అనుకుంటా. సంవత్సరం రోజులుగా వీళ్ళు ప్రతి పౌర్ణమికి ఎదురు చూస్తూనే ఉన్నారు. పోనీలే, ఆ బాబాగాడు అలా చెప్పడం వల్లే ఇప్పటి వరకు ఆ మన్మధుడుగాడు ఎవ్వడూ రాలేదు. సాంప్రదాయానికి పెళ్ళీ కాలేదు. లేకపోతే సాంప్రదాయాన్ని కూడా నాకు దక్కేదే కాదు. ఈరోజు ఈ రూతరే మన్మధుడు. ఎవరో అల్లుడు. ఏంటి? నేనే రూథర్. ఆఫీస్కి టైం అవుతుంది. సరే సరే, వెళ్ళమ్మా. అమ్మా, ఇక్కడే ఉన్నాగా. ఇక్కడ్నుంచే నాతో మాట్లాడుతూ వెళ్ళు. నీకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఆఫీస్ నుంచి వచ్చాక చెప్పొచ్చు కదా. అవునండి, పాపం ఇక్కడ నుంచి అరగంట సేపు ఫోన్లో మాట్లాడాలంటే చెవి వేడెక్కిపోతుంది కదా. నీ చెవి ఏం వేడెక్కదు కదయ్యా. నువ్వు మాట్లాడు. అలాగేనమ్మా. అమ్మా. వెళ్ళి కారెక్కు. అలాగేనమ్మా. కర్మ, నిన్న మొన్నటి వరకు కారు ఎక్కేంత వరకే ఆగేది. ఇప్పుడు గడపలోంచి అడుగు బయట పెట్టకముందే మొదలు పెట్టేశారు. కర్మరా బాబు. పోతే పోయిందిలే. ఈ రాత్రికి ఎలాగూ మన్మధుడు గెట్టెప్పేసి నేనే ఇంటి అల్లని అయిపోతాను కదా. ఆ తర్వాత అత్తకు యముణ్ణి, అమ్మాయికి మొగుణ్ణి అవుతాను. అప్పుడు చెప్తాను ఈ అత్త సంగతి. రైట్ రైట్. ఎప్పుడు చాక్లెట్స్ పెట్టుకొని ఉంటాను. ఈరోజు చాక్లెట్ కూడా లేదు. మంట. మంట మంట. అయ్యో మంట. అర్జెంట్ గా కార్ పక్క కాపండి. ఎందుకు? కార్ ఆపుతారా లేదా? కూల్ కూల్ కూల్. ఏంటి కూల్? నోరు మండుతుంది. కార్ ఆపండి. ఒళ్ళు కూడా మండుతున్నట్టుంది. అవును, ఒళ్ళు కూడా మండుతుంది. ఇప్పుడు మండుతుంది చూడు మీకు. రాక్షసి. బాగుందా? బాగుందా ఇప్పుడు?